భారత్ పెట్రోలియం కార్పొరేషన్ దేశంలోనే అత్యంత ఖరీదైన ఆయిల్ రిఫైనరీ పెట్రోకెమికల్ కాంప్లెక్స్ ను ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. నిర్మాణానికి సుమారు 95,000 కోట్ల వ్యయం అవసరమని ప్రాథమికంగా అంచనా వేసింది. బీపీసీఎల్ డైరెక్టర్ వెస్టా రామకృష్ణ గుప్తా ఆయిల్ రిఫైనరీ పెట్రోకెమికల్ కాంప్లెక్స్ కు సంబంధించిన వివరాలను వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లో ఏటా 9 మిలియన్ టన్నుల సామర్థ్యం గల ఆయిల్ రిఫైనరీ కమ్ పెట్రోకెమికల్ కాంప్లెక్స్ ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. దేశంలోని ఆయిల్ పెట్రోకెమికల్ రిఫైనరీలో ఇదే అత్యంత ఖరీదైన ప్రాజెక్టుగా నిలుస్తుంది అన్నారు. లో ప్రధానిగా నరేంద్ర మోదీ బాధ్యతలు చేపట్టిన తర్వాత మహారాష్టలోని రత్నగిరిలో 3 లక్షల కోట్ల అంచనా వ్యయంతో 60 మిలియన్ టన్నుల మెగా ఆయిల్ రిఫైనరీ పెట్రోకెమికల్ కాంప్లెక్స్ ఏర్పాటు చేయాలని భావించామని, కానీ భూసేకరణ సమస్య వల్ల ముందుకు సాగలేదని వివరించారు. ఏపీలో ఏర్పాటు చేయబోయే ఆయిల్ రిఫైనరీ పెట్రోకెమికల్ కాంప్లెక్స్ కోసం భూసేకరణ, సమగ్ర ప్రాజెక్టు నివేదిక, ఫీడ్బ్యాక్ అధ్యయనాల కోసం ప్రీ ప్రాజెక్టు కార్యక్రమాల కింద 6,100 కోట్లు ఖర్చు చేయడానికి బీపీసీఎల్ బోర్డు ఆమోదం తెలిపింది అని వెల్లడించారు. ఈ ప్రాజెక్టు ఏర్పాటు చేయడానికి ఏపీ ప్రభుత్వం మూలధన రాయితీలు అందిస్తుంది అన్నారు. అయితే ఆర్థిక మద్దతుకు సంబంధించి ఏపీ ప్రభుత్వం ఎటువంటి సంకేతాలు ఇవ్వలేదని వెల్లడించారు. డీపీఆర్, ఫీడ్బ్యాక్ అధ్యయన నివేదికలకు 6 నుంచి 9 నెలల సమయం పడుతుందని తెలిపారు. ప్రాథమిక అంచనాల ప్రకారం ప్రాజెక్టు ఖర్చు 95,000 కోట్లు ఉంటుంది అన్నారు. నివేదికలు వచ్చిన తర్వాత మొత్తం ప్రాజెక్టు ఖర్చు ఎంత ఉంటుందో అంచనాకు రావచ్చని వివరించారు. జాయింట్ వెంచర్ ప్రాజెక్టుగా చేపట్టాలని చూస్తున్నామని చెప్పారు. మొత్తం ఎంత వ్యయం అవుతుంది అనే అంచనాకు వచ్చిన తర్వాత 48 నెలల్లో ప్రాజెక్టు పూర్తవుతుందని, వినియోగంలోకి వస్తుంది అన్నారు. కోస్తా తీర ప్రాంతంలో ఈ ప్రాజెక్టు ఏర్పాటు చేస్తున్నామని, భూమి కూడా గుర్తించామని వెల్లడించారు. ఈ ప్రాజెక్టుకు 6,000 ఎకరాల భూమి అవసరమని, భూసేకరణ పనులు చేపట్టాల్సి ఉంది అన్నారు. ఏటా 3 నుంచి 3.5 మిలియన్ టన్నుల పెట్రోల్, డీజిల్, 3.8 నుంచి 4 మిలియన్ టన్నులు పెట్రోకెమికల్స్ ఫీడ్ స్టాక్ ఉత్పత్తి సామర్థ్యం ఉంటుందని వివరించారు. ఈ ప్రాజెక్టు 2040 వరకు భారతదేశ ఇంధన డిమాండ్కు తీర్చడానికి సరిపోతుంది అని అభిప్రాయపడ్డారు. దేశంలో ఇప్పటికే 3 రిఫైనరీలను ఏర్పాటు చేశామని, ఏపీలో 4వది ఏర్పాటు చేయబోతున్నామని వెల్లడించారు. రాజస్థాన్లోని బర్మార్లో హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ పెట్రోకెమికల్ రిఫైనరీ త్వరలో వినియోగంలోకి రానుంది అని వెస్టా రామకృష్ణ గుప్తా వెల్లడించారు. బర్మార్ రిఫైనరీ ఏర్పాటు కోసం హెచ్పీసీఎల్ 71,814 కోట్లు ఖర్చు చేసింది అన్నారు.